హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రియల్మీ నార్జో సిరీస్లో నార్జో 50A ప్రైమ్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇదే ఫస్ట్ రియల్మీ ఫోన్ మన ఇండియాలో ఛార్జర్ లేకుండా షిప్ అవుతున్న మొబైలు, అది కూడా బడ్జెట్ మొబైలు. 10,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్లో వీళ్ళు ఛార్జర్ ఇవ్వకుండా సప్లై చేస్తున్నారు. యాపిల్ స్టార్ట్ చేసింది, శాంసంగ్ దానికి ఆజ్యం పోసింది, ఇప్పుడు రిమైనింగ్ అన్ని బ్రాండ్స్ కూడా మొదలుపెట్టినాయి. అది కూడా బడ్జెట్ మొబైల్స్లో మళ్ళీ ఛార్జర్ రిమూవ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఫోన్ మనకి 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో మాత్రం ఛార్జర్ ఇవ్వరు. మీరు ఛార్జర్ సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీళ్ళ 18 వాట్స్ ఛార్జర్ అరౌండ్ ఒక 500 రూపాయల వరకు అయితే ఉంటుంది. మళ్ళీ దీని మీద ఇంకొక 500 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది కొంచెం అన్నాయింగ్ థింగ్ అనమాట. అది కూడా బడ్జెట్ మొబైల్స్లో. జనరల్గా మన ఇండియాలో ఎక్కువగా మార్కెట్ అయ్యేదే బడ్జెట్ మొబైల్స్. వాటికే వీళ్ళు ఛార్జర్లు తీసేస్తే కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. మరి దీన్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఒక స్టెప్ లాగా ట్రై చేస్తున్నారా అనేది మాత్రం మనకి సూన్ తెలుస్తుంది. కానీ ఈ ఫోన్లో మాత్రం మీకు ఛార్జ్ అయితే ఎవరు అదైతే గుర్తుపెట్టుకోండి. నిజానికి ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ, ఫీచర్లు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు నేను రీసెంట్ టైమ్స్లో చూసిన వాటిల్లో ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అనమాట. పర్టికులర్గా ఈ 10,000 రూపాయల బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో బెస్ట్ బిల్డ్ క్వాలిటీ. చాలా సాలిడ్గా ఉంటుంది, బాక్సీ డిజైన్ వస్తుంది, అలాగే షార్ప్ ఎడ్జెస్తో వస్తుంది. చాలా ప్రీమియంగా ఉంది ఫోన్ మాత్రం. కానీ ఛార్జర్ మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ నార్జో 50A ప్రైమ్, అలాగే నార్జో బ్రాండింగ్. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. 6.6 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది 10,000 రూపాయల బడ్జెట్లో. ఇది ఒక మంచి విషయం. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 5000 mAh బ్యాటరీ, అలాగే మీకు 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ యూనిసాకు T612 ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. సో మన దగ్గర ఉంది ఫ్లాష్ బ్లూ అనే కలరు, 4GB ప్లస్ 128GB వేరియంట్. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 1.10 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.735 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మనకు ఒక ఫోన్ ఉంటుంది. ఇది మన దగ్గర ఉంది ఫ్లాష్ బ్లూ కలరు అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, బడ్జెట్ మొబైల్స్లో రియల్మీ వాళ్ళు టైప్ సి కేబుల్ వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇది ఒక చాలా పాజిటివ్ పాయింట్ అనమాట వెన్ కంపేర్డ్ విత్ అదర్స్. అండ్ దీంట్లో మీకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, ఛార్జర్ మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే, ఈ ఫోన్లో ఫస్ట్ మీరు చూడగానే టెంప్టింగ్గా ఉండేది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది డిజైన్. బాక్సీ డిజైన్తో వచ్చింది, చాలా సాలిడ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది అండ్ రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది. షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, కత్తిల్లాగా ఉంటాయి అనమాట. చాలా షార్ప్గా ఉన్నాయి. చాలా మంచిగా ఉంది బిల్డ్ క్వాలిటీ మాత్రం. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాల సెటప్ ఉంటుంది, 50+2+2 నార్జో బ్రాండింగ్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ అండ్ మీకు లెఫ్ట్ సైడ్ ఏమో వాల్యూమ్ లాకర్స్, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే అది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, అలాగే సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్లో మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇది దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ కాన్ఫిగరేషను. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీళ్ళు ఛార్జర్ని కాంప్రమైజ్ చేసి ఫీచర్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. బిల్డ్ క్వాలిటీ, కెమెరా కావచ్చు, డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇవ్వడం కావచ్చు, టైప్ సి పోర్ట్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా బాగానే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. రియల్మీ నార్జో 50A ప్రైమ్లో మీకు 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు యూనిసాక్స్ T612 చిప్ సెట్ని యూజ్ చేస్తారు. ఇది ఒక 12nm ప్రాసెసర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 1.8 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాడి G57 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ మాత్రం బాక్స్ లెవెల్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే రియల్మీ 2.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. అండ్ దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా మీకు గూగుల్ డైలర్, అలాగే గూగుల్ మెసేజింగ్ యాపే డిఫాల్ట్ అప్లికేషన్స్ లాగా ఉంటాయి. అండ్ ఇది రియల్మీ 2.0తో వస్తుంది. అలాగే Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 12 అయితే మనం బడ్జెట్ ఫోన్స్లో ఎంత తొందరగానే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. సో ఇది
కూడా అలాగే ఆండ్రాయిడ్ 11తోనే తీసుకొచ్చారు. అండ్ యాప్ ట్రేలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, ఫేస్బుక్ కావచ్చు, మాస్ కావచ్చు, ఇలాంటివన్నీ మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో బూట్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు 4GB ర్యామ్ వేరియంట్, ఆక్టాకోర్ ప్రాసెసర్, రియల్మీ వెర్షన్, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ 11 అని చూపిస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో తీసుకొచ్చారు వీళ్ళు మార్చ్ది. అండ్ ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. అరౌండ్ 40 MB ఉండేది, మేబీ సెక్యూరిటీ ప్యాచ్ని వీళ్ళు రోల్అవుట్ చేసినట్టు ఉన్నారు. అండ్ ఇది చూడటానికి మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ మాత్రం దీంట్లో చాలా చాలా బాగుంది. ఫుల్ HD+ రిజల్యూషన్తో డిస్ప్లే ఇచ్చారు. ఈవెన్ మీరు సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ చాలా బ్రైట్గా అనిపిస్తుంది. అండ్ ఇండోర్ కండిషన్లో వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది. డిస్ప్లే విషయంలో మాత్రం మీరు ఫుల్లీ సాటిస్ఫై అయితే అవుతారు. అండ్ దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 15 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా ఒకటే దీంట్లో యూస్ఫుల్, రిమైనింగ్ పెద్దగా ఉపయోగపడే కెమెరాలు అయితే కావు. మెయిన్ కెమెరాతో కెమెరా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగానే ఉంది. ఇక్కడ మీరు శాంపుల్స్ కూడా చూడొచ్చు. క్వాలిటీ మాత్రం పర్లేదు, మంచిగానే ఉంది. అవుట్డోర్ కండిషన్లో మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా ఫొటోస్ అనేవి చాలా బాగానే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఓకే, పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. దీంట్లో ఫ్రంట్ సైడ్ కెమెరాకి పోర్ట్రేట్ మోడ్ అయితే లేదు. ఇదైతే నేను ఒక డ్రాబ్యాక్ని నోటీస్ చేశాను. ఇది కొంచెం ఇస్తే బాగుండేదేమో నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ అండ్ 18 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఛార్జర్ మాత్రం బాక్స్ లెవెల్, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది రియల్మీ నార్జో 50A ప్రైమ్కి సంబంధించిన డీటెయిల్స్. నేను అనుకోవడం ఇది 8-9 వేల రూపాయల బడ్జెట్లో పెడతారని అనుకుంటున్నాను. ఆ బడ్జెట్లో పెడితే మాత్రం ఖచ్చితంగా ఒక లుక్ వేదగ్గ ఫోన్. రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే స్పెసిఫికేషన్స్ చాలా బాగానే తీసుకొచ్చారు. 10,000 దాటితే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. ఛార్జర్ అయితే దీంట్లో ఇవ్వలేదు కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. 8-9 వేల రూపాయలు అనేది చాలా రీజనబుల్ ప్రైజింగ్ ఉంది. ఒకసారి చూద్దాం మరి ఎంత ప్రైజ్లో పెడతారో తెలియదు. ఈరోజు ఇది మన ఇండియాలో లాంచ్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నార్జో 50A ప్రైమ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.